హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ఎక్స్రే విత్ ప్రేమ్. నిన్న సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది. షెడ్యూల్డ్ క్యాస్ట్ నుంచి కనుక క్రిస్టియానిటీలోకి ఆర్ ముస్లింలోకి కన్వర్ట్ అయితే వెంటనే ఆ షెడ్యూల్ క్యాస్ట్ యొక్క బెనిఫిట్స్ లాస్ అవుతారు అని చెప్పింది. ఈ తీర్పు ఓన్లీ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియానే కాదు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఇదే తీర్పు ఇచ్చింది. అసలు ఈ తీర్పు ఎందుకు ఇచ్చింది, అసలు ఈ కేసు ఎందుకు బయటకు వచ్చిందో డీటెయిల్డ్గా చూద్దాం. ఆంధ్రప్రదేశ్ బాపట్ల డిస్టిక్లోని పిట్టలవానిపాలెం అనే పల్లెటూరులో ఆనంద్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన మాదిగ కమ్యూనిటీలో పుట్టి లేటర్ కొన్నాళ్ళ తర్వాత క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయ్యాడు. అండ్ ఒక పాస్టర్గా మారి అదే ఏరియాలో పిట్టనవానిపాలెం అనే ఏరియాలో ఒక చర్చ్ ఎస్టాబ్లిష్ చేశాడు. ఆ చర్చ్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఆ ఏరియా పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆయనతో గొడవకు దిగారు. ఇక్కడ చర్చ్ ఎవరు పర్మిషన్ తీసుకుని పెట్టావని చెప్పేసి గొడవకు దిగి ఈయన ఏం చేశాడు, నియరెస్ట్ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఇలా SC/ST అట్రాసిటీ యాక్ట్ కింద కేసు ఫైల్ చేశాడు. ఈ కేసు ఏమని ఫైల్ చేశారంటే, ఆ ఊర్లో కొంతమంది ప్రజలు ఆయన్ని క్యాస్ట్ పేరుతో అవమానించారని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. అండ్ పోలీసులు కూడా SC/ST అట్రాసిటీ యాక్ట్ కింద కేసు ఫైల్ చేసి ఇంకా పోలీసులు FIR ఫైల్ చేసి ఈ కేసుని కోర్టుకు మూవ్ చేశారు. అండ్ కోర్టులో అక్యూజ్డ్ తరపున లాయర్లు ఎవరైతే ఉన్నారో ఈ ఆనంద్ అనే వ్యక్తి మాదిగ క్యాస్ట్ నుంచి క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయ్యాడు. ఈయనకి SC/ST బెనిఫిట్ కింద కేసు ఫైల్ చేసే ఛాన్స్ లేదు, ఈయన SC/STకి సంబంధించిన బెనిఫిట్స్ అన్ని కోల్పోయాడు అని చెప్పేసి వాళ్ళ తరపున లాయర్లు వాదనలు వినిపించారు. కోర్టు కూడా దీనికి అగ్రి చేసింది. క్రిస్టియానిటీలో అందరూ ఒకటే, ఇవన్నీ చల్లవు అని చెప్పేసి షెడ్యూల్డ్ క్యాస్ట్ నుంచి వేరే మతంలోకి కన్వర్ట్ అయితే ఐదర్ క్రిస్టియానిటీలోకి ఆర్ ముస్లిమ్స్లోకి కన్వర్ట్ అయితే ఆ షెడ్యూల్డ్ క్యాస్ట్ యొక్క బెనిఫిట్స్ లాస్ అవుతారు అని చెప్పి క్రిస్టియానిటీలో క్యాస్ట్ సిస్టమ్ అనేది ఉండదు, అందరూ ఒకటే అని చెప్పేసి మెన్షన్ చేసి ఈ కేసుకి SC/ST యాక్ట్ అప్లికబుల్ అవ్వదు అని చెప్పేసి ఈ కేసుని కొట్టేసింది. ఈ వాదనలన్నీ ఏపీ హైకోర్టులో జరిగింది. ఈ ఆనంద్ అనే వ్యక్తి ఈ తీర్పుని సుప్రీం కోర్టుకి ఛాలెంజ్ చేశాడు. సుప్రీం కోర్టులో జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అండ్ జస్టిస్ NV అంజారియా కలిసి ఈ కేసుని డీల్ చేశారు. అండ్ వీళ్ళిద్దరు కలిసి నిన్న 24th March 2026 తీర్పు ఇచ్చారు. ఎవరైతే హిందూ, సిక్, బుద్ధిజంలో నుంచి ఈ మతాల్లో ఉన్న షెడ్యూల్డ్ క్యాస్ట్ పీపుల్ క్రిస్టియానిటీలోకి ఆర్ ఇస్లామిక్లోకి గనక కన్వర్ట్ అయితే ఆ షెడ్యూల్డ్ క్యాస్ట్కి ఉన్న బెనిఫిట్స్ లాస్ అవుతారు అని చెప్పేసి నిన్న వీళ్ళిద్దరు కలిసి ఒక సంచలనమైన డెసిషన్ ఇచ్చారు. ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్లో నుంచి వేరే రిలీజియన్లోకి కన్వర్ట్ అయితే ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ యొక్క బెనిఫిట్స్ పూర్తిగా లాస్ అవుతారు. అండ్ గవర్నమెంట్ సర్టిఫికేట్ రాదు, గవర్నమెంట్ ఎగ్జామ్కి సంబంధించి పార్టిసిపేట్ చేయటానికి ఉండదు, పాలిటిక్స్లో కూడా ఈ SC/ST రిజర్వేషన్ పోతుంది. ఇలా ఏ రకంగా చూసుకున్నా ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ రిజర్వేషన్స్ అండ్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా లాస్ట్ అవుతాయి అని చెప్పారు. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్ అండ్ బాయ్.